సోషల్ మీడియాలో హీరోయిన్స్ రేంజ్లో పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తి కావ్య మారన్. ఈమె ఐపీఎల్లో జరుగుతున్న ప్రతిసారి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లో కూడా కావ్య మారన్ను మనం చూడవచ్చు. ఆమె ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ సీఈఓ అనే విషయం తెలిసిందే. క్రికెట్ను ఫాలో అయ్యే వారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్ను ఇష్టపడే వారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్తో కావ్య మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి కూడా స్టాండ్స్లో కూర్చొని ఆ జట్టును ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇన్ని కావు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీము ఇష్టపడేవారు ఉన్నారో లేదో కానీ కావ్య మారన్ని ఇష్టపడిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. కావ్య మారన్ కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు చూసేవారు కూడా ఉన్నారంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టు అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్ రైజర్స్ టీం ఆడుతున్నప్పుడు కావ్య చేసే హంగామా అంతా ఇంత కాదు. ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ యాక్షన్తో స్టేడియంలోని ప్రేక్షకుల నుంచే కాదు, టీవీల్లో మ్యాచ్ చూసే ఫ్యాన్స్ నుంచి కూడా బోలెడు రియాక్షన్ని తీసుకుంటుంది. కావ్య అంటే ఆషామాషి గర్ల్ కాదు, నేషనల్ క్రష్గా కూడా పేరు తెచ్చుకుంది. తన టీం ఆడుతున్నప్పుడు క్షణక్షణముల్ జవరాండ్రా చిత్తముల్ అన్నట్లు ఆమె ముఖంలో హావభావాలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్గా మారిపోతుంటుంది ఈ అందాల కావ్య. ఆమె ఇస్తున్న సపోర్ట్తో ఇప్పుడు ఫైనల్స్కు చేరుకుంది సన్ రైజర్స్ టీం. అటు కావ్య పాప ఐపీఎల్ 2024 వేలంలో అంత డబ్బులు వెచ్చించి ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేసినప్పుడు మిగతా ఫ్రాంచైజీల ఓనర్లు ఆమె నిర్ణయానికి నవ్వుకున్నారు. ఇక వారినే ఇప్పుడు సైలెంట్ చేస్తూ తనదైన మార్కు చూపించింది కావ్య మారన్. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోనే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్కు చేరుకుంది. ఇక 2018 నుంచి సన్ రైజర్స్ సీఈఓగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ ఐపీఎల్ వేల మొదలుకొని ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లోనూ కనిపిస్తారు. ఆమె హావభావాలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. దీంతో కెమెరామెన్ ఫోకస్ ఎప్పుడూ ఆమెపైనే ఉంటుంది. సన్ రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య ఓడినప్పుడు మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఆమె అలా ఉండటాన్ని చూసి అయ్యో పాపం కావ్య పాప అనుకునే ఫ్యాన్స్ ఎందరో. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెని ఈ కావ్య మారన్. 1992 ఏప్రిల్ 6న చెన్నైలో కావ్య జన్మించింది. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ డిస్ట్రిక్టెడ్కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో అత్యధిక వేతనం అందుకునే మహిళా సీఈఓల్లో ఆమె ఒకరు. కళానిధి మారన్ తండ్రి మురసోలి మారన్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి కళానిధి మారన్ సమీప బంధువు. ఇక కావ్య మారన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి కామర్స్లో డిగ్రీ చదివిన ఈమె యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 33,000 కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్ ఒక్కరే వారసురాలు. జన్ భారత్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం కావ్య మారన్ ఆస్తుల విలువ 417 కోట్లు ఉంటుందని అంచనా. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆస్తుల విలువ 19,000 కోట్లు. సన్ రైజర్స్తో పాటు సన్ టీవీ నెట్వర్క్ వ్యవహారాల్లోనూ కావ్య మారన్ చురుగ్గా పాల్గొంటారు. క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేయడం, ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలవడం లాంటి సమాజ హిత కార్యక్రమాలను కావ్య మారన్ చేపడుతున్నారు. 2018లో కావ్య మారన్ సన్ రైజర్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాల్లో ఫ్యాన్స్ కావ్య మారన్ను ట్రోల్ చేసేవారు. క్రమంగా ఆటను ఆకలింపు చేసుకున్న ఆమె 2024 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా 2 సీజన్లలో విజేతగా నిలిచింది. ఈస్టర్న్ కేప్ జట్టును కావ్య మారనే పునాదుల నుంచి నిర్మించారు. కావ్య మారన్ దగ్గర 4 ఖరీదైన యూరోపియన్ కార్లు కూడా ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ ఈడబ్ల్యూబీ కారు కూడా ఉంది. ఈ కారు ధర 12.2 కోట్లు. అంతేకాకుండా కావ్య మారన్ దగ్గర ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ బెంట్లీకి చెందిన బెంటెంగ్ కారు కూడా ఉంది. ఈ కారు ధర 6 కోట్లు.
సన్ టీవీ నెట్వర్క్ యజమాని కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ కూడా ఓ సూపర్ కార్ను కలిగి ఉంది. ఈ ఫెరారీ రోమో సూపర్ కారు ధర 3.76 కోట్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు సీఈఓగా ఉన్న ఈ అమ్మడు మరికొన్ని కంపెనీలకు కూడా బయట వహిస్తోంది. BMW i7 ఎలక్ట్రిక్ కారు ఆమె దగ్గర ఉంది. దీని ధర 2.13 కోట్ల రూపాయలు. కావ్య మారన్ ఆస్తుల విలువ 409 కోట్లు అని అంచనా. తమిళనాడు IIFL నివేదిక ప్రకారం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ మొత్తం సంపాదన 19,000 కోట్లు. 1992లో కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులకు జన్మించిన కావ్య మారన్ ఉన్నత చదువులు చదివి తన తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టింది. మీడియాతో పాటు క్రికెట్పై ఆసక్తితో IPL ఫ్రాంచైజీ బాధ్యతలను కావ్య మారన్ చూసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిన ఈ జంట అందరికీ షాక్ ఇచ్చారు. ఇక స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్తో ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉందనే సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్లో ఉండడంతో వీరి మధ్య ప్రేమ ఆదిలోనే అంతమైంది. కావ్య ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్ రైజర్స్ టీం తరఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలో ఇప్పటికీ కొనసాగిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్గానా లేదంటే ఏదైనా రిలేషన్షిప్గా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.